హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ రోజే లాస్ట్ అనమాట. రేపటితో న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. సో నా రెజల్యూషన్స్ అయితే చెప్తున్నాను ఒకసారి. సో దీన్ని బట్టి మీరు కూడా మీ రెజల్యూషన్స్ అనేవి ఒకసారి మీరు ఆలోచించుకొని దాని ప్రకారం 2025 ఇయర్ అనేది మనందరిది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మనందరిది కావాలంటే దానికి ఏం చేయాలంటే మనం కష్టపడాలి. ఒక 50 రోజులు కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. సో తర్వాత ఇయర్స్ అన్నీ మనే అవుతాయి అనమాట. సో జాగ్రత్తగా ఈ 50 డేస్ని జాగ్రత్తగా ఈ యొక్క రెజల్యూషన్స్ నేనైతే చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు కూడా డైలీ మీరు ప్లాన్ చేసుకొని చదువుకోండి 50 డేస్. ఫస్ట్ రెజల్యూషన్ ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా 4కి లేవడం. నెక్స్ట్ సెకండ్ రెజల్యూషన్ ఏంటంటే టెస్టులు రాయాలి. ఖచ్చితంగా ఒక 15-20 టెస్టులను రాయాలండి. టెస్టులు ఈరోజు నా యొక్క ఈ ఇయర్ ఎండ్ సేల్ ప్రకారం ఏంటంటే కేవలం 699 రూపీస్కి టెస్ట్ సిరీస్ ఇస్తున్నా. 2000 రూపీస్ది మామూలు 1000 రూపీస్ ఆఫర్ అయితే ఈరోజు ఒక్కరోజే 699 రూపీస్ అండి. క్వాలిటీ టెస్ట్, హై క్వాలిటీ టెస్ట్ ఉంటాయి. సో టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయాలి మీరు. నా సహాయంగా నేను చేస్తున్నాను. ఇది సెకండ్ రెజల్యూషన్. థర్డ్ రెజల్యూషన్ ఏం సార్ అంటే రివిజన్స్ ఎక్కువ చేయాలండి. అంటే చదివేదానికంటే రివిజన్స్ ఎక్కువ చేస్తేనే అక్కడ ఎగ్జామ్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను ఎక్స్ట్రా చదువుకుంటూ పోతా అంటే కుదరదు. ఒక 2-3 రివిజన్లు ప్లాన్ చేయండి పర్ఫెక్ట్గా ఈ 50 డేస్లో. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే ఓన్లీ స్టడీ. ఇంకేం ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇవన్నీ తర్వాత ఒక 50 రోజుల తర్వాత ఇవన్నీ ఓన్లీ స్టడీ. ఈ యొక్క 50 డేస్ దాని మీదే ఫోకస్ చేయండి. నెక్స్ట్ కొంచెం అనలిటికల్గా చదవండి. ఓన్లీ బుక్లే చదివితే ఈ మధ్య పాస్ కావట్లే. కొంచెం అనలిటికల్ వేలో చదవాలా. నా టెస్ట్ సిరీస్లో అయితే నేను అనాలిసిస్ బేస్డ్ ఎకనామీలో ఎలా చదవాలా ఏంటంటే ఆ టెస్టులు రాస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను పెట్టుకున్న రెజల్యూషన్స్ అండి. ఈ 2025 ఇయర్ అనేది మన ఇయర్ కావాలి అని నేను మెయిన్ పెట్టుకుంటున్నా. సో దాని తగ్గట్టు కష్టపడాలి. ఓకేనా? కష్టపడడం మన చేతుల్లో ఉండేది మాత్రమే. సో రిజల్ట్ అనేది సెకండరీ ఇష్యూ. బట్ 50 డేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే చాలామంది ఇంకా ఇయర్ అండ్ సేల్ ఆఫర్గా నన్ను ఎన్నో మంది అడిగారు అనమాట. సో అందువల్ల నేను ఏంటంటే కొన్ని ఆఫర్స్ అనేవి ఈరోజు ఒకటి ఇస్తున్నాను. ఏం సార్ అంటే టెస్ట్ సిరీస్ అనేది మీకు చెప్పినట్లు 699 రూపీస్కి ఒకటి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కంప్లీట్ మెటీరియల్ 400 రూపీస్కి అండి. మామూలుగా 1500 ఉంటాయి. బట్ ఈరోజు ఒకటే 400 రూపీస్కి ఇస్తున్నాను. ఎస్ఎన్టీ కంప్లీట్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కేవలం 600 రూపీస్కి ఇస్తున్నాను. మెంటర్షిప్ కూడా కేవలం 600. అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ ఏం చదవాలా ఏంటి అని చెప్పేసి మెంటర్షిప్ కోర్స్ ప్రకారం దాంట్లో డీటెయిల్గా ఉంటుందన్నమాట డైలీ మీకు. సో ఆ మెంటర్షిప్ కోర్స్ కూడా ఏంటంటే మీకు ప్రాపర్గా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్కి. ఈ త్రీ కోర్సెస్ అనేవి నేను చాలా అద్భుతంగా చేస్తానన్నమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఒకటే ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వండి. దాన్ని యూస్ చేసుకోండి బాగా. ఓకేనా? టెస్ట్ సిరీస్ అనేది కేవలం మీకు చెప్పినట్లు ఆ 699 రూపీస్. మెంటర్షిప్ కోర్స్ ఉంది, అలాగే ఈ కోర్స్ కూడా ఉంది. నాకు చాలామంది కాల్స్ కానీ మెసేజ్ చేశారండి, సార్ మీ మోటివేషన్ చాలా బాగుందండి, డైలీ ఒక 2-3 మినిట్స్ అన్న మోటివేట్ చేయండి సార్ మమ్మల్ని, మేము ముందుకెళ్తామని. సరే అండి, నేను డైలీ మార్నింగ్ నేను లేవగానే నేను ఎట్లా 4కి లేసి డైలీ చదువుకుంటుంటాను. నాకు కొంచెం హెల్త్ కూడా బాగలేదు. సో కొంచెం రెస్ట్ తీసుకుంటా కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను. బట్ ఏంటంటే మనం చదవాల్సింది తప్పదండి. 50 డేస్ ఏంటంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి, హెల్త్ మెయింటైన్ చేసుకోండి, అలాగా ముందుకు వెళ్ళండి. ఓకేనా? చదవడం అయితే ఆపకండి. ఏదో ఒక విధంగా మైండ్ అనేది చాలామంది డౌట్స్, సార్ రోజంతా ఒకటే సబ్జెక్ట్ 10 గంటలు చదివితే కష్టం కదా సార్ అండి. అందుకే నేనేం చెప్తానంటే ఒక సబ్జెక్ట్ చదవకండి. ఎవరికి ఇంట్రెస్ట్ రాదు ఎన్నేళ్ళు చదివినా. సో దాన్ని ఒక 2-3 సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉంటారో దానికి కొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి, కొంచెం స్ట్రాంగ్ సబ్జెక్ట్కి తక్కువ టైం పెట్టుకోండి. బట్ మీరైతే ఖచ్చితంగా చదవాలి. సో ఈ నెంబర్కి వెంటనే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈరోజు లాస్ట్ కాబట్టి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. వాట్సాప్లో మీ పేమెంట్ చేసి మీ యొక్క నేమ్, మీ యొక్క జోన్ చెప్తే మిమ్మల్ని ఆ గ్రూప్స్లో యాడ్ చేస్తాం. దాని తగ్గట్టు అంత ప్రాసెస్ జరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఇప్పటికి ఎన్నో ఒడిదుడుకులన్నీ దాటుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు అలా కేవలం చేయాల్సిందల్లా మీరు ఏంటంటే కష్టపడ్డమే అండి. ఎంతోమంది నన్ను కూడా ఎన్నెన్నో అన్నారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, సో ఇది అసలు అవుతుందా అని రకరకాలుగా అన్నారనమాట. బట్ నేను మాటలతో సమాధానం చెప్పే మనిషిని అయితే అసలు కాదండి నేను. అదంతా ఏంటంటే సక్సెస్తో సమాధానం చెప్పాలి. ఆ సక్సెస్తో సమాధానం చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. మాటలతో ఇప్పుడు మీరు పోటీ పడే వాళ్ళతో చెప్పి ఒప్పించినా అది అప్పటికి బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎంత మామూలే. సో సక్సెస్తో సమాధానం చెప్పాలి కాబట్టి మీరు కష్టపడండి. రిజల్ట్ అనేది అట్లో ఇట్లో వస్తుంది, మనం ఏం చేయలేం. బట్ కష్టపడితే ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది కదా. అసలు కష్టమే పడకుండా ఎలా సక్సెస్ అవుతాం? కష్టపడాలి కదా ఫస్ట్ మనం. సో కష్టపడండి, ప్రాపర్గా చదవండి, అనలిటికల్గా చదవండి, డైలీ షెడ్యూల్స్ పెట్టుకోండి, ప్రాపర్ ప్లానింగ్ చేయండి. ఖచ్చితంగా 50 రోజులు యూటిలైజ్ చేసుకోండి. మనం ఎన్నో సంవత్సరాలు అంతా అట్లా అయిపోయిందనమాట. ఒక 50 రోజులు ఫోకస్ చేయలేరా? మీరు క్వశ్చన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి సమాధానం రిజల్ట్స్తోనే చెప్పాలండి. మాటలతో చెప్తే ఎవరు వినరు, అది మైండ్లో పెట్టుకోండి. మీరు సక్సెస్ కాకపోయినా ఒకటే మాట, అసలు అందరూ అడిగేది ఏంటంటే సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, ఇది ఒక్కటే అడుగుతారు. మీరు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఎన్ని ఎవరు అసలు ఆలోచించరు, పట్టించుకోరు కూడా. ఓన్లీ రిజల్ట్సే సమాధానాలు చెప్తాయి. కాబట్టి రిజల్ట్స్ రావాలంటే మీరు కష్టపడాలి. అది మనకు మాత్రమే తెలుసు, చదివే వాళ్ళకి. చదవని వాళ్ళు అనే వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్స్ ఏముంటాయో కూడా తెలియవు.
సో అవన్నీ ఏంటంటే మనం మైండ్లో పెట్టుకోకూడదు. మన వల్ల ఫోకస్ అలా చేయాల్సింది మన కంప్లీట్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. 100% ఎఫర్ట్స్ ఇచ్చి ఎగ్జామ్లో ప్రాపర్గా రాయండి. మనం సాటిస్ఫైడ్ అవ్వాలి ఫస్ట్. మనం పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ తర్వాత సంగతి మనం ఓకే నేను బాగా చేశానండి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్. సో దానికి లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ కాదు. బట్ ఇది ఒక మంచి ఛాన్స్ అండి. 50 days అనేది మంచి ఛాన్సు. ప్రాపర్గా యూజ్ చేసుకోండి, కష్టపడండి. కష్టమే ఫలి అన్నారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తారండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.